ఉపవాస ఉద్యోగం నుంచి 7వ పాట. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే పాటతో దేవుని స్తుతిద్దాం.
సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలు. అందరూ దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడదాం. Mata
హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించును ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ప్రేమితును నిన్ను కీర్తింతును నిన్ను సేవింతును నిన్ను ఆరాధింతును రాజువు రాజువు ప్రభువుల ప్రభుడవు దేవాది దేవుడవు రాజుల రాజువు రానున్నర రాజువు ప్రభువుల ప్రభుడవు దేవాది దేవుడవు ప్రేమించు ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి ప్రేమించు ప్రేమించకున్నా నీ ప్రాణమిచ్చితివి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ప్రేమింతును కీర్తింతును ప్రేమింతును ఆరాధింతును సర్వోన్నతుడవు ఆదరణకర్తవు అల్ఫా ఒమేగావు సర్వాధికారివి సర్వోన్నతుడవు ఆదరణకర్తవు అల్ఫా ఒమేగావు
పాటల షీట్ నుంచి మొదటి పాట, కదలకుందువు సీయోను కొండవలే. Yes,
హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పాట, ప్రేమ కలిగి సత్యమును పలుకుచు.
అద్భుతమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే వెలుగగా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువలే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిగా మన సంఘ కాపరి గారు పాస్టర్ గారు కలిసి సంఘంతో పాటను ప్రిపేర్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప చేత ఈ దిన మన దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మనుషునికి ఈ లోకములో అనేక విషయాల్లో అనేక కార్యాల్లో సాధ్యం కాకపోవచ్చేమో కానీ ఉపవాస ప్రార్థనలో మాత్రం సమస్తమును సాధ్యమే. కనుకనే ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఈ 3 దినాలు అంటే చిన్న విషయం మీకు చెప్పాలి. మా ఆత్మీయ అన్న మన సంఘ సిఆర్ గారు ప్రేమ్ కుమార్ గారి యొక్క ఆశ ఏంటంటే ఇక్కడ దేవుని నామము స్తుతించబడాలి, మహిమపరచబడాలి. ఈ స్థలం కొన్న తర్వాత ఈ స్థలంలో ప్రార్థన జరగాలి. ఈ 3 దినాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ స్థలంలో ఆయన యొక్క కోరిక నెరవేర్చబడాలని 3 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడికలు జరగడం, ఆయన ఆత్మ మనతో కూడా మన మధ్య ఆ పరిశుద్ధాత్మతో కూడా ఆయన ఆత్మ కూడా మనతో వచ్చి స్తుతిస్తా ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ ఆశతోటే ఆయన ఆశ ఈ విధంగా నెరవేరుస్తూ సంఘానికి ఉజ్జీవాన్ని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మన పెద్దలు మరి సంఘ సిఆర్ఎం గారు, సంఘ పెద్దలు, మరి శరీ సమాజం, యూత్ బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, టీచర్స్, సంఘస్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్స్. అంచేతనే ఇక అసాధ్యమైనటువంటిది మన ముందు ఏదన్నా దాన్ని సాధ్యపరిచేదే ఈ 3 దినాల యొక్క ఉపవాస ప్రార్థన. అందరం కలిసి దేవుని నామమును స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం. సాధ్యమేగా అసాధ్యములన్నీ సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో అందుకో నా ఉపవాస ప్రార్థన లోపము పోలే నా యేసయ్యా అందుకో నా ఉపవాస ప్రార్థన లోపము పోలే నా యేసయ్యా అన్నపానములు విడచీని సన్నిధిలో అన్నపానములు విడచీని సన్నిధిలో చేరిన నీతో సహవాసమే చేరిన నీతో సహవాసమే సుసాధ్యమిగా అసాధ్యములన్నీ సుసాధ్యమిగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో
గ్రామములో జరిగింది. అణచబడిరి మా పితరులు ఉపవాసముతో పోరాడగా ఊరేగంపై ఆ ఊరిలో ఉపవాసముతో పోరాడగా ఊరేగింపై ఆ ఊరిలో అమ్మబడిన వారిని అధిపతులుగా చేసిన అమ్మబడిన వారిని అధిపతులుగా చేసిన ఆచర్యమే మహదాచర్యమే సుసాచమిగా అసాచములన్నీ సుసాచమిగా అసాచములన్నీ ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు దోషము చేసిరి ఆత్మములు కుడి ఎడమలో ఎరుగక దోషము చేసిరి ఆత్మములు పశ్చాత్తాపులై పసుకందులతో ప్రణాపించిరి పరివర్తనతో పశ్చాత్తాపులై పసుకందులతో ప్రణాపించిరి పరివర్తనతో ఉద్గత నుండి భద్రతను శీఘ్రముగా నడిపించిన ఉద్గత నుండి భద్రతను శీఘ్రముగా నడిపించిన ఆచర్యమే సుసాచమిగా అసాచములన్నీ సుసాచమిగా అసాచములన్నీ ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఉపవాసమును చూచి
స్థితిగతులన్నీ మార్చిన నా ఉపవాసమునే చూచి నా స్థితిగతులన్నీ మార్చిన ఆశ్చర్యమే మహదాశ్చర్యమే సాజమిగా అసాజములన్నీ సాజమిగా అసాజములన్నీ ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో నా ఉపవాస ప్రార్థన ఓలే నా యేసయ్యా అందుకో నా ఉపవాస ప్రార్థన ఓలే నా యేసయ్యా అన్నపానములు విడచేని సన్నిధిలో అన్నపానములు విడచేని సన్నిధిలో చేసేదనీతో సహవాసం చేసేదనీతో దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, స్వస్థపరిచి యెహోవాకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. దేవకుమార శరణం నరా జీవ ప్రదాత శరణం దేవకుమార శరణం దేవదేవ జగ అవతార మమో శరణం యేసుపదం శరణం నరా దోషమహాముది హరణం యేసుపదం శరణం పాప వినాశక శరణం నరా శాప విమోచక శరణం పాప వినాశక శరణం పవనాత్మ భవ దీయ ప్రాణమిడి ప్రభువైదివో ప్రభువా శరణం యేసుపదంబుజ శరణం దోషమహాముది హరణం యేసుపదంబుజ శరణం పరమ పురుషుడ శరణం ఓ నిరుపమ ప్రేముడ శరణం పరమ పురుషుడ శరణం మరణమొంది మరి మృత్యుంజయుడై మరణమొంది మరి మృత్యుంజయుడై పరమున కరిగిన ప్రభువా శరణం
యేసు పదంబుజ శరణం నరదోషమాంబుది హరణ యేసు పదంబుజ శరణం నీతి పూర్ణమ శరణం జగజ్యోతిర్నమ శరణం నీతి పూర్ణమ శరణం జాతి వేదరా ఇచ్చుడైతుడా జాతి వేదరా ఇచ్చుడైతుడా నీతి ప్రబోధక నీవే శరణం యేసు పదంబుజ శరణం నరదోషమాంబుది హరణ యేసు పదంబుజ శరణం తేజోమూర్తి శరణం కీర్తికి శరణం తేజోమూర్తి శరణం రాజరాజయో భారత రాజా రాజరాజయో భారత రాజా రక్షక ప్రభువా శరణం యేసు పదంబుజ శరణం నరదోషమాంబుది హరణ యేసు పదంబుజ శరణం యేసే మార్గము యేసే సాక్ష్యము యేసే మార్గము యేసే సాక్ష్యము యేసే జీవము యేసుకు శరణం యేసు పదంబుజ శరణం నరదోషమాంబుది హరణ యేసు పదంబుజ శరణం తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్ ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపము ప్రభువా మమ్మల్ని కనికరించుము క్రీస్తు మమ్మల్ని కనికరింపము క్రీస్తు మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మల్ని కనికరింపము ప్రభువా మమ్మల్ని కనికరించుము అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణముగా అందరం కలిసి చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భము ధరింపబడి కన్యని మరికి పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములకు దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ మరి ఉత్తర ప్రత్యుత రీతిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 92వ కీర్తనను ఉత్తర ప్రత్యుత రీతిగా ధ్యానం చేసుకుందాం. 92వ కీర్తనను ఉత్తర ప్రత్యుత రీతి. భరత్ కుమార్ గారు యొక్క వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దావీదు కీర్తనలు 92వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత గురించి చెప్పుకుందాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశాలతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు.
నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నందుటకే గదా భక్తిహీనులు గడ్డెవలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్ము పైకెత్తి కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగుర్చి పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇంతపర్యంతం. కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ ప్రత్యేక దినము కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు శ్రీ ఈండ్రి రాజశేఖర్ గారు యొక్క వాక్య భాగమును చదివినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేక ఉపవాస ఉజ్జీవ కొడుకులు 2వ దినముకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఈ విధంగా రాయబడినది. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చాను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు ఇవ్వడమని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. దేవుడి వాక్యంను దీవించిన కాక. మేము చదివినిపించినటువంటి రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి సమయంలో ప్రత్యేకమైన పాట క్వైర్ వారిచే పాట విందాం. దయచేసి అందరూ దేవుని స్తుతిద్దాం. బలమైన రాజది రాజుని రాజము సంగమగురున్నది, తన కృపకాలము అతి త్వరగా ఇంపనయ్యున్నది. అన్న బలమైన రాజది రాజుని
సమీపమగుతున్నది, తన కృపకాలము అతి త్వరగా ఇలగది ఇంపనయ్యున్నది. ఆకలి తప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, ఆకలి తప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. విలాపములకు రోదన పనులకు తావు లేదట, విలాపములకు రోదన పనులకు తావు లేదట. బలమైన రాజది రాజుని రాజు సమీపమగుతున్నది, తన కృపకాలము అతి త్వరగా ఇలగది ఇంపనయ్యున్నది. గొర్రె పిల్లలు నివాసము చేయును, గొర్రె పిల్లలు నివాసము చేయును. తన పరిశుద్ధ పర్వతమంతటను అది హాని కలిగించము, తన పరిశుద్ధ పర్వతమంతటను అది హాని కలిగించము. బలమైన రాజది రాజుని సమీపమగుతున్నది, తన కృపకాలము అతి త్వరగా ఇలగది ఇంపనయ్యున్నది. సునాదములు ఇది సమాధానములు, సంతోష సమాధానములు ఇది సమాధానములు. ఆరాధ్యములకు ఆధారములైనవి ఇలాదు కలకాలం, ఆరాధ్యములకు ఆధారములైనవి ఇలాదు కలకాలం. బలమైన రాజకి రాజుని సమీపమగుతున్నది, కృపకాలము అతి త్వరగా ఇలగది ఇంపనయ్యున్నది. బలమైన రాజకి రాజుని సమీపమగుతున్నది, కృపకాలము అతి త్వరగా ఇలగది ఇంపనయ్యున్నది. హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 15వ వచనం వరకు శ్రీమతి కురగంట్ల అమరావతి గారు వచ్చి చదివినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవనామానికి మహిమ కలుగును గాక. 2వ దిన ఉపవాస కూడు కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 15 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు
అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ పాఠ్యభాగం ఇంత పర్యాంతము. మంచిది ప్రియులారా, మరి సమయంలో చక్కని వాక్య భాగం చదివినిపించినటువంటి అమరావతి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో 521వ పాట ఓటివిగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా యేసుతోటివిగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను ఆ రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవిగాను యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమే యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకి ప్రభువు చెందను భయము లేదు మనకి ప్రభువు చెందను యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా యువతి యువకుల చేరుడి
చాటుడి ఓ యువత యువకులార చేరి యేసు రాజు వద్ద చాటుడి లోకమంత ఏకమై యేసు నాదు కల్వను లోకమంత ఏకమై యేసు నాదు కల్వను సాధనం కోటివిగా బోధమా అటుగా వచ్చుమై కల్వను మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.